మనం ఆయిల్ తీసుకుంటున్నాము కడాయిలోకి. చిన్న చిన్న హోల్స్ చేసాము, దాంట్లో నూనె పోస్తున్నారు. మనం ఇప్పుడు తెలంగాణ సర్వపిండి చేయబోతున్నాము. పిండితోటి సర్వపిండి అంట. చూద్దాం ఎలా చేయబోతాము, ఎలా ఉంటుందో చూద్దాము. అవి ఏంటి అనేది నువ్వులు, శనగపిండి, శనగపప్పు, నువ్వులు, ఉల్లిగడ్డలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఏం పప్పు? శనగపప్పు. శనగపప్పు. అది జీలకర్రనా? జీలకర్ర. కారం, ఉప్పు, అవన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ చేసుకోవాలి, కలపాలి. పిండి అండి. ఏం పిండి అండి? బియ్యం పిండి, శనగపప్పు, శనగపిండి, వాటర్ పోసుకొని కలపాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్ళాలి. సర్వపిండి. ఈ సర్వపిండి మనము చేసుకునే రొట్టె, గోధుమ పిండి రొట్టెలాగానే ఉంటుంది. బియ్యం పిండి. ఓకే. కొంచెం మనకు డౌట్గా అనిపిస్తే మరి ఇంకా కొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు. మనం పిండిని పిసికే బట్టి ఉంటుంది. మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలు తెచ్చాము 2. ఈ రెండిట్లో చేస్తాము, చూద్దాం. మనం ఆయిల్ తీసుకుంటున్నాము కడాయిలోకి. అదంతా కలపాలి, బార్డర్లు అంతా రుద్దాలి. సర్వపిండి తీసుకోవాలి, అలా నొక్కుంటూ వెళ్ళాలి. జొన్న రొట్టెలు కూడా ఇలానే చేస్తారు కదా? ఇది ఇలానే పెట్టి మూత పెడతారా స్టవ్ మీద? తిప్పడం ఏముండదు, ఇలానే ఉండి వేడెక్కుతుంది. చిన్న చిన్న హోల్స్ చేసాము, దాంట్లో నూనె పోస్తున్నారు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాము సర్వపిండి. ఓకే, మూత పెట్టాము. వేడెక్కిన తర్వాత చూస్తూ ఉండాలి.